హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే నా స్టైల్లో బెండకాయ పులుసు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా. ఇక్కడైతే బెండకాయలు అయితే ఈ విధంగా అయితే పొడుగైతే కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, ఇంతవరకు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బెండకాయలను అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెన్నంలో అయితే ఫ్రై చేసుకోవాలి. నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇట్లా ఫ్రై చేసుకునే కూర అయితే మా అమ్మ అయితే నేర్పించినది, ఈ బెండకాయ పులుసు. ఇంకా అప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. యాక్చువల్గా మా ఇంట్లో అయితే మా ఆయన మా చిన్నోడైతే అస్సలు తినడు, బెండకాయ కూర అంటేనే నచ్చదు వాళ్ళకు. నేను ఇంకా ఒకరోజు ఇట్లా చింతపండు పెట్టి పులుసు చేయడం వల్ల ఇంక అప్పటి నుంచి అయితే కొంచెం ఇష్టపడతారు. ఇంకప్పటి నుంచి బెండకాయ పులుసు తినడం అనేది ఇంకా స్టార్ట్ చేసిండ్రు వాళ్ళైతే. నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్ అయితే చదువుకున్నాం. హాస్టల్లో మా పీటీ సార్ వాళ్ళు అంటుండ్రి, బెండకాయ కూర తింటే ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది అని అనేవాళ్ళు. ఇంక అప్పటి నుంచి హుషారు పడి ఇంకా నేనైతే బెండకాయ కూర అయితే తింటుంటే, ఇంకా బెండకాయ కూర తింటే ఇంకా మంచిగా చదువుకుంటా, మంచిగా నాలెడ్జ్ పెరుగుతుంది, నేనే క్లాస్ ఫస్ట్ వస్తా అని అనుకొని ఇంకా హుషారు పడి ఇంకా బెండకాయ కూర అయితే తినేదాన్ని. ఇంకా అప్పటి నుంచి బెండకాయ కూర అంటే ఇష్టము. బెండకాయలలో ఏ రెసిపీ చేసినా నాకు ఇష్టమే అండి. ఇంకా అప్పుడప్పుడు పచ్చివి కూడా తింటా, అంటే పచ్చి కూరగాయలు తింటే కూడా హెల్త్కి చాలా మంచిది కదా. అట్లా బెండకాయ కూడా అయితే నేనైతే తింటానండి. ఇంక అప్పుడప్పుడు అయితే ఇంకా మా పిల్లలకు కూడా కొంచెం అలవాటు చేస్తా. ఇంకా తర్వాత అది ఫ్రై అవుతుంటే ఆలోపు అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండు అయితే ఇంకా మనకు కూర చేసే వరకు అయితే నానిపోతుంది. తర్వాత చింతపండు నానబెట్టుకొని పక్కనైతే ఉంచుకున్నాం కదా. తర్వాత ఇక్కడ నేను 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా. ఇంకా వీటిని పొట్టు తీసుకొని సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే బెండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకా వీటిని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి నూనె లేకుండా. ఇప్పుడు బెండకాయలు ఫ్రై అయినాయి అని మనకు ఎట్లా తెలిసిపోతుంది అంటే, మంచి గ్రీనిష్లో అయితే కనిపిస్తాయి బెండకాయలు. గ్రీనిష్‌లా కనిపిస్తది. అదేవిధంగా మనం బెండకాయలకు కొంచెం నల్ల నల్లగా అయితే ఏర్పడుతుంది బెండకాయలు ఫ్రై చేస్తుంటే. ఇక చూపిస్తా చూడండి, ఇట్లా నల్లగా అయితే అప్పుడు బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి అని మనకు అర్థమైపోతుంది. ఇంక ఇప్పుడు బెండకాయలు అయితే ఫ్రై అయినాయి కదా, నేనైతే ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా అండి బెండకాయలు అన్నిటినైతే. ఇంకా తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ పొట్టు అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే మనకు కండ్లు అయితే చాలా మండుతాయి కదా. అట్లా మండకుండా ఉండాలంటే ఇక్కడైతే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అది అందరికీ తెలుసు అని అనుకుంటున్నా, కానీ ఇంకా ఎవరికన్నా తెలియకుంటే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఇట్లా పొట్టు తీసినాం కదా, పొట్టు తీసిన తర్వాత ఒక గిన్నెలో అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇంక ఇప్పుడు కట్ చేసుకున్నాయన్నీ నీళ్ళలో వేసుకుంటే పండ్లు అనేది మండిపోవండి. ఇంక వీటిని సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 టమాటాలు కూడా తీసుకున్నా, నీట్గా కడుక్కొని టమాటాలు కూడా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నా అండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వీటిని కూడా నీట్గా కడుక్కున్న తర్వాత ఇంకా పొడుగా అయితే కట్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా అయితే తీసుకోవాలి. కరివేపాకు కూడా నీట్గా కడుక్కొని అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కూర అయితే వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలి. పోపు గింజలు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు తొందర మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకొని అయితే కలుపుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ అనేది తొందర మగ్గుతుందండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇంక ఇప్పుడైతే బెండకాయలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడైతే బెండకాయలు అయితే వేసుకోవాలండి. బెండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే నూనెలో అయితే కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము 2 మినిట్స్ అయితే.
తర్వాత 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి అయితే చూసి బెండకాయలు కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా అయితే నూనెలో అయితే కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి. మూత అయితే పెట్టుకుందాము. 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి అయితే చూస్తే కొంచెం టమాటా అయితే మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకు కారం ఎంత అయితే తింటామో ఒక స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నా. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు 2-3 అయితే వేసిన, అవి చాలా అంటే చాలా కారం ఉంటాయి. అందుకోసమనే నేను కారం అయితే చూసి అయితే వేసుకుంటున్నా. జస్ట్ ఇక్కడ ఒక స్పూన్ మాత్రమే నేను కారం అయితే వేసుకుంటున్నా అండి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ అయితే వాటర్ పోయకుండా మగ్గించుకుందాం మూత పెట్టి. ఇంకా 2 మినిట్స్ తర్వాత కొంచెం మగ్గింది కదా, ఇంక ఇప్పుడైతే కలుపుకుందాం ఒకసారి. ఒకవేళ అడుగంటినట్లయితే ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇంక ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇప్పుడు ఈ చింతపండు అయితే ఇంకా చారు అయితే పిసికి పోసుకోవాలి. మేము కొంచెం పుల్లగానే తింటామండి, పులుపు అనేది కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను చింతపండు అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నా. ఒకవేళ మీరు ఈ బెండకాయ పులుసు చేసుకున్నట్లయితే చింతపండు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం పుల్లగా ఉంటేనే మంచిగా తింటారు. అంటే ఒక బుక్క 2 బుక్కలు ఎక్కువనే తింటారు పుల్లగా ఉంటేనే. అందుకోసమనే నేను చింతపండు అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఇంకా చారు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇప్పుడు బాగా అయితే ఉడికిపోయిందండి. కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది. మంచి గ్రేవీ లాగా అయితే అయ్యింది. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అసలు బెండకాయ పులుసు ఈ విధంగా చేయడం వల్ల కూర కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్కి అయితే ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇది పౌడర్ కదా, ధనియాల పౌడర్ కొంచెం మగ్గేటట్లయితే చూసుకొని ఇంకా 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి. ఇంకా 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా అయితే మంచిగా అయితే అంతా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి. ఇంతేనండి బెండకాయ పులుసు ఏ విధంగా చేసిందో చూసిండ్రు కదా. మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.